ఇది అయిపోయిన పెళ్ళికి బాజాలు వాయించడం లాంటి ఒక ప్రక్రియే అయినా కూడా మన మిత్రులు కొంతమంది చేసిన కామెంట్ మీదట రివాల్వ్ అవుతూ ఇవాల్వ్ అయిన ఐడియా ఇది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు, ఏకైక మేనల్లుడు అని కూడా చెప్పుకోవచ్చేమో, ఆ మేనల్లుడి వివాహం కనుక జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగితే ఎలా ఉండేది? అప్పట్లో ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ చెన్నైలో జరిగిన వివాహము, రిసెప్షను వీటిని చూసిన తర్వాత మిత్రుడు చెప్పిన పాయింట్ కరెక్టే కదా. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కనుక షర్మిల కొడుకు పెళ్ళి కనుక జరిగి ఉంటే ఇంకెంత అదరగొట్టి ఉండేవాళ్ళు అని ఆయన ఫ్యాన్స్ కూడా అనుకుంటారు. అంత మాత్రం చేత షర్మిల కొడుకు వివాహం ఏదో నిరాడంబరంగా, నిస్తేజంగా, నిరుత్సాహంగా సాగిందని చెప్పడానికి లేదు. అది చాలా ఉత్సాహంగానే సాగింది. దానికి హాజరు కావాల్సిన వాళ్ళు హాజరయ్యారు. అద్భుతంగా డాన్సులు చేశారు, ఆనందంగా ఉత్సాహంగా కూడా జరుపుకున్నారు. అయినా కూడా ఒక లోటు, మేనమామ లేని లోటు ఖచ్చితంగా కనపడుతుంది. అది కుటుంబాల మధ్య ఈ విభేదాలు అనేవి, రాజకీయ విభేదాలు కుటుంబాల మీద పడకుండా చూడటంలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు సమానంగా విఫలమయ్యారు. ఆ ఫెయిల్యూర్ కనుక ఈ పెద్దవాడు ఇతనే కాబట్టి, జగన్మోహన్ రెడ్డే కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గురించే కనుక మాట్లాడాల్సి వస్తే తప్పు నేనైతే జగన్మోహన్ రెడ్డి వైపే ఉందని చెప్తా. ఎందుకంటే బాధ్యత తీసుకోవాల్సిన పెద్ద వ్యక్తి కాబట్టి. అయినా సరే ఈ రాజారెడ్డి అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్లో జరిగింది. దానికి ముందు ఎంగేజ్మెంట్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి, ఆ యొక్క భారతిరెడ్డి గారు వచ్చినటువంటి ఆ కార్యక్రమం తాలూకు ఫోటోలు చూస్తే మీరు అన్యమనస్కంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అలానే అంటనట్లు వ్యవహరించిన షర్మిల గారి ఫోటోలు చూడొచ్చు మీరు. అయినా కూడా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీఎం జగన్పై వైఎస్ షర్మిల చేసిన పోరాట ఫలితంగా ఆమె కుమారుడి వివాహానికి ఆయన హాజరు కాలేదు. అంటే రాజకీయపరమైన విభేదాలు, ఆస్తుల తగాదాలు కుటుంబాల మీద పడకుండా చూసుకోవడం అనేది వీళ్ళకి చేత కాలేదు. అందరికీ అలా చేత అవుతుందా లేదా అనేది కూడా పక్కన పెడితే రిసెప్షన్కి కూడా వెళ్ళలేదు ఆయన. మరి ఎవరు వచ్చారు అంటే అప్పట్లో మీరు ఆ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు, భట్టి విక్రమార్ గారితో సహా. అయినా కూడా మేనమామ వచ్చి ఉంటే అంటే ఆ రోజున ఆ లోటు తెలిసి ఉండదు. కానీ చెన్నైలో జరిగిన, మెడ్రాస్లో జరిగినటువంటి ఈ సాహిల్ పెళ్ళిళ్ళు ఆ హవా చూసిన తర్వాత, అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ప్రతిపక్ష నేత, అపోజిషన్ పార్టీ లీడర్. అయినా కూడా అక్కడ ఆ పెళ్ళి జరిగిన తీరు గురించి కరెక్ట్గా 2 ఏళ్ల క్రితమే అది కూడా జరిగింది వివాహం. 2 ఏళ్ల తర్వాత జరిగిన ఈ వివాహం జరిగిన తీరు గురించి 10 రోజులైనా కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు అంటే రాజకీయ పరంగా ఎంత బలం చేకూరి ఉండేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కనుక వెళ్ళి ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉంటే అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. అంటే అంత మాత్రం చేత షర్మిల గారు ఏదో అన్నగారు ఏం చేసినా పడి ఉండాల్సింది అని చెప్పడం ఉద్దేశం కానే కాదు. రాజకీయపరమైన, ఆస్తిపరమైనటువంటి తగాదాలను ఆ స్థాయికి తీసుకెళ్లకుండా మేనేజ్ చేసుకొని ఉండాల్సింది ఇద్దరు. పొరపచ్చాలంటూ వచ్చిన తర్వాత కలిసిమెలిసి ఉండటం అనేది జరగదు. అయినా కూడా ఈ సందర్భంలో ఇలాంటి వీడియోలు, ఆ సాహిల్ పెళ్లిలో అంతా తానే పెద్దలాగా వ్యవహరిస్తూ అందరినీ కలిసిమెలిసి పలకరిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు మన మిత్రుడు పెట్టిన కామెంటు అది వాస్తవం కదా అనిపిస్తూనే ఇంకాస్త చేదు వాస్తవాలను మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి లోటుపాట్లు ఉంటాయి. కానీ రాజకీయ నాయకులు దాన్ని పక్కన పెట్టగలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే ఖర్గేలు, రేవంత్ రెడ్డిలను చూశారో అదే కోణంలో జగన్మోహన్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా చూసినా కూడా షర్మిల కొడుకు పెళ్ళికి ఆయన పాత్రని ముందుగానే నిర్దేశించి ఉండాల్సింది. ముందు చెప్పినట్లుగానే ఇక్కడ మళ్ళీ కూడా తప్పులో, ఎందుకంటే వివాహం ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజెస్లో ఒక
శుభలేఖల మీద, ఆహ్వాన పత్రికల మీద ఉంటుంది. వివాహం అనే విషయంలో ఘనమైనది అని. అట్లానే మన హైందవ సంప్రదాయాల్లో కూడా పెళ్ళికి ఉన్న ప్రాశస్త్యం మనం చెప్పలేనిది. జీవితంలో ఒక్కసారే దాని గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. దాని గురించి, దానికి ఉన్న ప్రాముఖ్యత గురించి కానీ మన జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి లేకుండా ఉండటం అనేది ఒక లోటుగానే చూస్తారు. అది కూడా విభేదాలు శత్రువులుగా మారిపోయారా అన్నట్లుగా బయట ప్రచారం సాగినా ఈ సాహిల్ పెళ్ళికి వచ్చిన వాళ్ళని చూస్తే అది కాదు కదా, శత్రువులు అనే మాట రాజకీయాల్లో కానీ ఈ కార్యక్రమాల్లో కాదు అనేసి తేటతెల్లమైంది. అయినా కొంతమంది చెప్తారు, ఇది వచ్చిన వాళ్ళందరూ మురుగప్ప గ్రూపును చూసి వచ్చారప్ప, జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు అంటారు. కోర్స్, కానీ అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పట్లో షర్మిల కొడుకు పెళ్ళికి మేనమామ పాత్రలో ఆహ్వానించి ఉంటే ఇంకెంతమంది అప్పా గ్రూపులు హాజరై ఉండేవాళ్ళు ఒక అంచనాకి రావచ్చు. అందుకే అంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని చెప్పినా, అంటే ఇక్కడ షర్మిల గారికో జగన్మోహన్ రెడ్డికో ఇంకెవరో వచ్చి చెప్పి ఇలా చెయ్యండి, చేస్తే బాగుండేది అని చెప్పడం కాదు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాల మీద రాజకీయాల ఆస్తుల తగాదాలు పడితే రక్త సంబంధీకుల మధ్య ఎలా ఆ తర్వాత కాలంలో చింతించాల్సి వస్తుంది, లేదంటే ఒక క్షణం ఉస్సూరనుకోవాల్సి వస్తుంది అనేదానికి ఈ 2 పెళ్ళిళ్ళే ఉదాహరణ. లేకుంటే ఆ పాత్రలో, మేనమామ పాత్రలో గనక జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి పెళ్ళిలో గనక ఉంటే అది ఎలా ఉండేదన్నది ఊహకే వదిలేస్తున్నాం. కేవలము ఈ ఎంగేజ్మెంట్కి వచ్చి వెళ్ళిన జగన్ ఆ తర్వాత రాజస్థాన్లో జరిగిన పెళ్ళి కానీ, హైదరాబాద్లో జరిగిన గ్రాండ్ హోటల్లో ఈ రిసెప్షన్ కానీ హాజరై ఉంటే ఆ ఈక్వేషన్స్ ఎలా ఉండేయో ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నాను.